ఏం కలుగాక. మరి సమయంలో కమలమ్మ గారి భర్త గారు పాస్టర్ గారు 65 సంవత్సరాల కలిసి జీవించారు, కాపురం చేశారు. ఈ సమయంలో మరి కమలమ్మ గారి గురించి పాస్టర్ గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ప్రైజ్ గాడ్. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మీరందరూ ఈ సందర్భంలో రావటం, ఆమెను గురించి మాట్లాడటం ఒక ఆత్మీయమైనటువంటి విధానానికి సూచనగా ఉన్నది. దాన్ని బట్టి మనం స్తుతిద్దాం. అంతేకాదు, ఎక్కడో దూరం నుంచి మమ్మల్ని ప్రేమించి ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఈ రకంగా మమ్మల్ని ఆదరిస్తూ ఈ విధంగా బలపరుస్తూ మరి ఉన్న మీకందరికీ ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాం. దైవ సేవకులు ఎన్నో పనులు భారాలు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు భారాలు విడిచిపెట్టి మన ప్రత్యేకమైన సందేశానికి రావడానికి ఎంతో సంతోషకరమైన విషయం. వారికి కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు 60-70 సంవత్సరాల అనుభూతిలో ఎన్ని గంటలు మాట్లాడమంటారు నన్ను? లేదు, కానీ కొద్ది నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే స్త్రీ యొక్క మరి అనుభవాలు చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. నేను ఆమె దగ్గర నుంచి నేర్చుకున్న సంగతులు చాలా సంగతులు ఉన్నాయి. ఎందుకంటే జీవితయాత్రలో మరి నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. సరే, ఒక మునసబు గారి అమ్మాయి, ఆయన బాగా సంపాదిస్తాడు. రెండోది ఏంటంటే మరి మా బ్రాహ్మడు పురోహితుడు, అన్ని పనులు చేస్తాడు అని చెప్పి విన్నప్పుడు వీటన్నిటికంటే ముందుగా నాకేంటంటే భక్తి పదంలో చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవించాలని ఆశ ఉన్నది. కానీ ఈ మార్గంలోకి వచ్చి కొంతకాలం అయింది. అయితే కూడా దాని గురించి ఆశపడి ఏం చేశానంటే మరి ఆ వివాహానికి ఒప్పుకున్నాను. ఎందుకు అన్నయ్య నన్ను బలవంతం చేస్తారు? మా అన్నగారు వచ్చి నన్ను బలవంతం చేసేవాడు. మా తండ్రిలాగానే ఉండేవాడు. మమ్మల్ని అందరిని అంతా ప్రేమించేవాడు అనమాట. బలవంతం చేసి ఈ పెళ్లి చేసుకోవాల్సిందేనో, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అన్నారు. అప్పుడు నేను క్రిస్టియన్ కాదు, మా మామగారు బ్రాహ్మణుడు. అయితే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితంలో నేను ఒక్కటి నా దృష్టికి అనుకూలమైంది ఏంటంటే, ఎవరి మీద ఆధారపడటం ఎందుకు? నేను ఎప్పుడూ నా జీవితంలో ఎవరి మీద ఆధారపడటం ఎందుకు? కలియుగంజా ఉంది, తాగు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఎందుకురా, ఇంకెక్కడికి పెడతావు అన్నారు. నేను నెల్లూరు జిల్లాలో ఏదో పరిచయాలంటే, బంధువులు పరిచయాలంటే ఆ మైకామైన్ దగ్గరికి పని నిమిత్తమే వెళ్ళాను. పని నిమిత్తమే వెళ్ళాను, కానీ సరైనటువంటి అవకాశం దొరకలేదు. మరి ఇవన్నీ నేను చెప్పడానికి, దీన్ని ఏది కత్తిరించి చెప్పడానికి సాధ్యం కాదు, అందరికీ అర్థం కాదు. వెళ్ళే కానీ సరైన ఆదరణ దొరకలేదు. దొరకపోయేసరికి ఇప్పుడు బాగా కుంగిపోయినప్పుడు ఆమె నాకంటే చాలా ధైర్యం కలదని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక అడుగు ముందుకుండేది. నేనేమో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇట్లా జరిగితే ఎట్లా ఉంటుందో అని భయపడేవాడిని. ఆమెమో కొంచెం ముందుకు చూసుకొని వెళ్ళిపోయింది. అలాగే భక్తి పదంలో కూడా ఆమె ఏం చేసిందంటే ముందుకు, నేను భక్తిలో చాలా భక్తి చేశాను. ఏ భక్తి చేశాను? హిందూ మతాచారంగా, నా పితరాచారంగా నేను చచ్చిపోవాలి అని చెప్పి ఆ భక్తి చేశాను. కానీ ఆవిడ ఏ భక్తి చేసేది కాదు. ఎప్పుడంటే ఆ సువార్త మా ఇంటికి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, రత్నకుమారు సిక్కైనప్పుడు ఇచ్చింది. దాన్ని గట్టిగా పట్టుకుందండి. గట్టిగా పట్టుకుంటాం మాత్రమే కాకుండా ఏం చేసిందంటే భక్తిలో యొక్క శక్తిని సంపాదించి ఒక పని చేసింది. ఆ పని చాలా ఇబ్బందికరమైన పని. పురుషుడు ఒప్పుకోరు. ఏంటంటే బాప్తిసం పొందడానికి వెళ్ళి ఆ బొట్టు తీసేసి నాతో చెప్పకుండా, రెండోది ఏంటంటే ఆ మంగళసూత్రం కూడా అక్కడే వేసి వచ్చింది, ఆ కానుక పెట్టి వేసి వచ్చింది. ఈ కొంచెం ఇబ్బందికరమైన అనిపించింది. కానీ నాకు ఎదట వ్యక్తిని మరి బాధ పెట్టడం అనేది అంత ఇష్టం కాదు. ఎదట వ్యక్తిని అందరూ మనలాంటి వాటి ఎవరైనా ఉన్నామంటే బాధపడతారు.
అనేది నా ఉద్దేశం. దాన్ని బట్టి నేనేం అనలేకపోయాను. కానీ ఆమె వీటన్నిటి విషయాల్లో కూడా చాలా ముందుకు వచ్చింది. ఒకటి ఏంటంటే, ముందు ఆ వ్యాపారం విడిచిపెట్టేసినప్పుడు బంధువులందరూ తిరస్కరించారు. ఎందుకంటే నీకేముందని విడిచిపెట్టావు, అంత చక్కని వ్యాపారం, దేవుడు భగవంతుడు ఇచ్చిన వ్యాపారం ఎందుకు విడిచిపెట్టేశావు అని చెప్పి చాలామంది నన్ను ఒత్తిడి చేశారు. ఓ రోజున మా మామగారు కూడా ఇచ్చారు. స్వయంగా మామగారు వచ్చి అన్నాడు, అమ్మాయి ఈయన కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తున్నాడు, నీకు ఆహారం పెట్టలేడు, మనం వెళ్ళిపోదాం రమ్మనంటే ఆమె ఒక్క మాట చెప్పింది. ఏంటంటే, నాన్న, నమ్మిన దేవుణ్ణి చేసుకున్న భర్తను విడిచిపెట్టడం ఇంత పెద్దవాడివి, నీకు మాట మాట్లాడకూడదు నాన్న అంది. ఆయన ఎంతసేపు ఏడ్చాడు, నేను పోషించలేనని. అయితే ఈ కారణాన్ని బట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, నా పరిస్థితులు అలా వచ్చేసినాయి. ఏంటి పరిస్థితులు అంటే, క్రీస్తుని నమ్మడానికి తగిన అవకాశాలు నా దగ్గర ఏమీ లేవు. అసలు నేను ఎవరి మాటలు వినేవాడిని కాదు, ఏ భక్తిని చేసేవాడిని కాదు. నా పితరులందరూ ఏ మార్గంలో వెళ్ళారో అదే మార్గంలో వెళ్ళిపోవాలని ఆలోచించేవాడిని. దాన్ని బట్టి ఏం చేశానంటే, ఈ మార్గాన్ని నేను తొందరగా ఎన్నిక చేసుకోలేకపోయినప్పుడు ఆమె చొరవ చేసుకుని ఏం చేసిందంటే, మొట్టమొదటి పెద్ద భక్తి చేసేది కాదు, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు భక్తి చేయటం మొదలుపెట్టండి. ఎంత భక్తి చేసిందంటే, ఆమె జీవితంలో అన్ని విషయాల్లో కూడా మరి ప్రతిదాన్ని కూడా మరి దేవుని వాక్యం ఎక్కడ వినొచ్చిన తర్వాత దాన్ని ఇంట్లో అమలు జరపాలనే ఉద్దేశం ఆవిడికి. అలా ముందుకు సాగామన్నమాట. అలా ముందుకు సాగినప్పుడు మరి ఇవన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్నాం అనేసరికి చాలా సమస్యలు వచ్చినాయి. కానీ ఒకటి ఏంటంటే, ఆమె నమ్మిన దానికోసం ఏదైనా ప్రాణమైనా పెట్టేస్తుంది అలాంటి వ్యక్తి. అందుకని ఏంటంటే, ఆ నమ్మిక చొప్పున ఏం చేసిందంటే, మరి ముందుకు ఇంకా లోతుకి వెళ్ళిపోతుంటే ఈ భక్తిలో ఇంత లోతుకి వెళ్ళిపోతే ఇంకా మాట వింటుందా ఏమే అని కొన్నిసార్లు నాకు సందేహం వచ్చేది. కానీ దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యంలో నుంచి వచ్చిన మా సంగతులు గైకొని నేను బలం పొందుతూ ఉండమండి. దేవునికి స్తోత్రం. అలాగే ఒకటి ఏంటంటే, ఆమె జీవితంలో నమ్మింది ఏదైతే ఉందో దానికోసం ప్రాణమైన పెట్టేసేది. దాని గురించి ఆలోచించే పని లేదు. ఎవరికి భయపడేది కాదు. క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం అనేది విమర్శనాత్మకంగా మారిపోయింది. మేము ఉన్న పామర గ్రామంలో విమర్శలు ఎవరిని ఏమి లెక్క చేసేది. అలా ఏంటంటే, మా జ్యోతి చెప్పేది కదా, కుటుంబ ప్రార్థనలో మాత్రం పిల్లలందరినీ ఎత్తిపెట్టుకోండి. పిల్లలందరినీ మనవరాళ్ళు ఎక్కడున్నా, ఈ దేశంలో ఉన్నా, మరి ఏ భాష మాట్లాడినా సరే ప్రార్థన చేసి ఎత్తిపెట్టుకున్నది. ఆర్థిక విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసేది. ఆర్థిక విషయాల్లో ఎంత చిన్న ఆదాయం వచ్చినా సరే దానిలో నుంచి రూపాయో పావలో మరి పక్కన పెట్టి దానికి దేనికన్నా అవసరం వచ్చినప్పుడు సేవ కోసం వచ్చినప్పుడు ఇవ్వటం చేస్తూ ఉండేది అనమాట. మరి అలాగే ఏంటంటే, ఎంతో చిన్న కుటుంబం అయినప్పుడు కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మేమున్న ప్రాంతం అంతా పాములు మయమైతే ఆ పాము ఒక రోజును పిచ్చిగూడు ఉండేది. పిచ్చిగూడు కోసం పాము ఎక్కి అది నా మోకాల మీద పడుకునేటప్పుడు మరి కరిచినప్పుడు అది వెంటనే మా అన్నగారు పక్కనే ఉన్నారు. పట్టకమంటే పొద్దెక్కేసరికి కళ్ళు తిరిగి పడిపోతున్నాను. ఆయన పిలిస్తే వచ్చి ప్రార్థన చేశాడు. తర్వాత డాక్టర్ గారు వచ్చారు, పాము కరిచింది, ఇది విషయం బాగా ఎక్కిపోయింది అని చెప్పి అన్నారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత తొలగిపోయినప్పుడు అప్పుడు ఆమె ఏ విషయంలో ప్రార్థన చేసినట్టే దేవుడు వినేవాడు. అప్పుడు ఈ స్థలం కాదు ప్రభువా, నాకు ఒక బిల్డింగ్ కావాలని ప్రార్థన చేసినప్పుడు చక్కని స్థలం కొనుక్కోవడానికి, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు ఎంతో సాయం చేశాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు,
మరి పిల్లల విద్యా విషయంలో కూడా ఏంటి, నా పిల్లలందరూ సేవ చేయాలి, నా పిల్లలందరూ మా ఉద్యోగం చేయడానికి లేదు, నశించిన ఎన్ని భారతదేశంలో ఎన్ని నశించిపోతున్న ఆత్మలు ఉన్నప్పుడు మీరు ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చుంటారా? అది అట్లా కాదు, మీరు అందరూ సేవ చేయాల్సిందే అనే విధానంలోకి వాళ్ళ గురించి ఎప్పుడు హెచ్చరిస్తుంది. అలాగే బిడ్డలందరూ కూడా సేవకులు అయ్యారు, సేవ చేస్తున్నారు అనే సంతోషం జీవితంలో ఉన్నది. చివరికి పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, అతను కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చేయారు అన్నప్పుడు అతను కూడా తీసుకొచ్చారు దేవుడు, చివరికి తీసుకొచ్చి ఈ సేవలో ప్రవేశింపజేశాడు. రెండోది ఏంటంటే, అప్పుడు సిక్ అయిపోయినప్పుడు ఎంతగానో ఆదరించి ఎంతగానో మరి మేలు చేసి ఆ అమ్మని మరి వాళ్ళ అమ్మని తృప్తిపరిచేవాడు. ఎప్పుడు కూడా అమ్మ అని పిలిస్తే, పిల్లలు ఎవరైనా పిలిస్తే ఆ జబ్బు పోయినట్టుగా ఉండేదన్నమాట. అంత ప్రేమ, పిల్లలంటే కూడా అంత ప్రేమ చొప్పున పిల్లల్ని ప్రేమించింది. అలాగే జీవిత యాత్రలో ఎందుకో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కుంగిపోయేది కాదు, అసలు ఎక్కడ కుంగిపోలేదు. ప్రతికూల పరిస్థితులు అనేకములు వచ్చినాయి. ఓ రోజు రాత్రి మరి పిడకలు అమ్ముతుంటే ఎందుకు పిడకలు అమ్ముతున్నప్పుడు నువ్వు ఎందుకు చేసావు ఇవన్నీ అన్నాను నేను. ఎవరన్నా వస్తే స్వస్థత కోసం చాలామంది వచ్చేవాళ్ళు, ఎవరన్నా వస్తే కూరగాయ డబ్బులు ఇవ్వండి, కూరగాయ లేవు, పొద్దున్నే పాలు అమ్మితే బియ్యం తెప్పించుకోవాలి, పొద్దున్నే మరి కూరలు కావాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్పి నాతో అంది. దేవుని స్తోత్రం. అంటే ఎంత కష్టపడిందంటే ఈ సంఘం కోసం, సేవ కోసం. నాకు అప్పుడు సంఘం లేదు, అప్పుడు నాకు సేవ లేదు, నేను ఒక్కడే బయలుదేరి వచ్చేసాను. దేవుని స్తోత్రం. బయలుదేరి వచ్చేసినప్పుడు ఎన్ని కష్టాలు పడిందంటే, ఒకసారి జ్వరం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను నేను, నీకు ఏమన్నా కావాలో తింటాకంటేను నాకు కొంచెం 1/2 కిలో మాంసం తెచ్చిపెట్టమంది. 1/2 కిలో మాంసం తెచ్చిపెట్టడానికి 10 రోజులు పెట్టింది. 10 రోజులు పెడితే మరి నేను అన్నాను, అన్నయ్య ఉన్నాడు నా కోసం ప్రాణం పెట్టేవాడు, అన్నయ్య ఉన్నాడు, నేను పట్టుకొస్తానన్నా. అలా అలవాటు పడకు, ఎందుకంటే దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడిగి మనం దేవుని దగ్గర నుంచి పొందితే చాలా సంతోషం ఉంటుంది. అప్పుడు 3 రోజులు 4 రోజులు ప్రార్థన చేసాము. ప్రార్థన చేసినప్పుడు ఒక ఆయన మోటార్ సైకిల్ బిజినెస్ మొదలుపెట్టి చాలా డబ్బులు, రెండవది ఏంటంటే బియ్యము కావాల్సిన, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని పడేసాడు. అప్పుడు మేము చాలా సంతోషించాం. అలాగే జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే దేవుని ద్వారా పరిష్కారం చేసుకోవడం తప్ప, మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆవిడే ముందు దేవునికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది, ఉపవాస ప్రార్థన చేసేది, కన్నీటి ప్రార్థన చేసేది. ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి పొందడం నేర్చుకుందనమాట. అలాగే మేము బయటకు వెళుతున్నప్పుడు నా మీద శ్రమతలక ఎంత బరువు మోపేది కాదు. ఎందుకంటే మీరు సువార్త కోసం పిలువబడ్డారు, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఏమన్నా ఉన్నా లేకపోయినా సరే కుటుంబాన్ని నేనే చూసుకుంటాను అనేది. కొన్ని పాలు గేదెలు ఉండే పాలు అనేది కొన్నిసార్లు ఏమి కూరగాయలు లేక పిడకలు కూడా చేసి అమ్మిన బాపత లేకపోలేదు. అంతేకాదు ఎక్కడ కూడా సరైన ఇల్లు దొరకలేదండి. ఇల్లు దొరకకపోతే ఏదో మట్టి ఇల్లు, తాటాకులు ఏమో పైన ఉంటాయి, చుట్టూ మట్టి ఇల్లు ఒక ఇల్లు దొరికింది. ఒక ఇల్లు దొరికితే దాంట్లో ఎంత పెద్ద పాములు వచ్చాయో. ఆ భయంకరమైన పాములు వచ్చినప్పుడు ఆమె ఏం భయపడేది కాదు అసలు. ఎప్పుడు పాములు చూసేది కానీ అంత ధైర్యంగా ఉండేది. రెండోది ఏంటంటే, ఏదైనా సరే ప్రార్థన ద్వారా సాధ్యమైనదే ఆమె నేర్చుకుని ఎప్పుడు కూడా దేవుని స్తోత్రం ఏ విషయాలు నా దగ్గరకు వస్తున్నాయో ఆ లిస్టు ఆవిడకి కూడా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ మధ్య ప్రతి లిస్టు కూడా ఆవిడ దగ్గరికి ఇచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఆ అర్ధరాత్రిలో లేకపోతే ఏదో సెలవుదామను కలిసి ప్రార్థన చేసేవాడు. చాలా రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చినాయి. అయితే ఈ మధ్య ఏమైందంటే, నాకు చెప్పకుండా ఇంకొక మనిషి లేరు. ఎందుకంటే మా ఇద్దరికి అలవాటు అయిపోయింది. ఎక్కడ ప్రార్థన చేసినా దేని గురించి ప్రార్థన చేయాలి, ఎవరిని గురించి ఉపవాసం చేయాలి అలవాటు అయిపోయింది. అలవాటు చొప్పున ఇప్పుడు నేను కొంత కుంగిపోయాను అనమాట. అంతేకాదు ఆర్థిక విషయాలను కూడా రూపాయి ఇచ్చిందనుకోండి, ఒక పావలన్న పక్కన పెట్టి దాన్ని ఇంకో రోజున మనకు కావాల్సి చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి చాలా జాగ్రత్త చేసింది. మూడోది ఏంటంటే, సువార్త కోసం నశించిపోతున్నారు జనం, మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడ కూటమంటే అక్కడ వెళ్ళిపోయింది. అప్పుడు దయ్యాలు, భూతాలు, భయంకరమైనటువంటి శక్తులు, చేతపడే శక్తుల మీద అధికారం మాకు ఇచ్చాడు. మేము 2-3 కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయినప్పుడు 2-3 రోజులు ఆలస్యం అయిపోయినప్పుడు అప్పుడు కూడా ఏం చేసిందంటే కుటుంబాన్ని అంతటి చక్కగా పోషించింది. రెండవది ఏంటంటే,
పిల్లలను కూడా భక్తి పదంలో దేవుని శక్తి కోసం నడిపించింది, చాలా ధైర్యంగా నడిపించింది. అంతేకాదు దేవుని స్తోత్రం, నేను ఏ విషయంలో కూడా మరి బాధపడకుండా అన్ని విషయాల్లో తనే సమర్థించుకుంది. ఒక నేర్పరితనం కలిగిన స్త్రీ. అంతేకాదు దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని శక్తి ద్వారా ఏదైనా పొందాలని మరి భావం ఆవిడకు ఉండేది. అంతేకాదు దేవుని స్తోత్రం, మా కుటుంబాల్లో ఎవ్వరూ ఉద్యోగం చేయడానికి లేదు. అందరూ ఉద్యోగం అనేసి ఇంత గొప్ప సేవ దేవుడు మనకి ఇచ్చాడు, ఈ సేవలో మీరు పాలుపగలుగుతాయి, మరి ముందుకు రండి అని చెప్పి మా ప్రభు అందరినీ ప్రేరేపించేది. మా ఇంటి దగ్గరకు వచ్చిన 10 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్పేది. దేవుని వాక్యం ద్వారా ప్రభావితం అయిపోయి ఒక్కసారి 10 మంది మా చర్చిలో నుంచి ఒక్కసారి సేవకులు 10 మంది వచ్చారు. ఒక 4-5 స్త్రీలు వచ్చారు. అందరూ కలిసి ఏక మనసుతో ఏకభావంతో మరి పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బోధ ఆవిడ చేతనైంది. ఐక్యతను గురించి ఎంతో చక్కగా మాట్లాడి వాడిని ప్రేరేపించింది. ప్రైజ్ గాడ్. అంతేకాదు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పరిచర్య చేసేవాళ్ళం. ఒకరోజు కూడా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఈ కుటుంబాన్ని నడిపెట్టేసి బిర్రను నడిపెట్టేసి ఊళ్ళమడబడి ఎక్కడ బహిరంగ సభలు పెట్టి ఏదో పెట్రోల్ బంక్స్లో తీసుకెళ్ళి బహిరంగ సభలు పెట్టి 2 రోజులకో 3 రోజులకో ఇచ్చేవాడిని. అయితే వీళ్ళందరినీ పిల్లల్ని సమాధానించుకుంటాం, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మరి దేవుని శక్తి మీద ఆధారపడి సంపాదించుకుంటాం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైపోయినాయి. చాలా ప్రాముఖ్యమై మమ్మల్ని ఏం చేసిందంటే ఆ సేవలో మమ్మల్ని ముందుకు నడిపించింది అనమాట. అలాగే మరి ఈ పిల్లల ఇతరుల గురించి కూడా ప్రార్థన చేసింది. రత్న గురించి ప్రార్థన చేసినప్పుడు ఏదో బాబు నువ్వు చదువుకుంటే చదువుకున్నావు, లేకపోతే సేవ చేయి అని చెప్పి ప్రేరేపించి మరి సూపర్వైజర్ ఏదో మరి చదివాడు. ఆ సూపర్వైజర్ చదివితే బెంగళూరు వెళ్తావా, నువ్వు బెంగళూరు పంపిస్తానన్నాయి. అప్పుడు బెంగళూరు పంపించడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులు లేకపోయినా సరే ధైర్యంగా మాట్లాడేది, ధైర్యంగా ప్రార్థన చేసేది. ఆ టైంకి ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు. అయితే నేను వెళ్ళలేదు, రేపు పొద్దున మనకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆ కాలంలో మీద సూపర్వైజరు, నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. అక్కడికి వెళ్తానని చెప్పి ఆ పేపర్లన్నీ తీసుకున్నాడు. పొద్దున్న 5 గంటలకు లేచాడు. 5 గంటలకు లేచి మరి తన మనసులో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ సర్టిఫికెట్లు కూడా చింపేశాడు. నువ్వు వెళ్ళకపోతే అని బాబు ఈ సర్టిఫికెట్లు ఎందుకు చింపేసావంటే ఆ సర్టిఫికెట్లు పెట్టి మళ్ళీ నాకు దాని వెంబడే పోతాను అని చెప్పి చింపివేసి అప్పుడు బెంగళూరు వెళ్ళాడు. ఆడమ్మ ఎంత ప్రోత్సాహం ఇచ్చిందో మరి తన పిల్లలకి, ఎంత ప్రోత్సాహం అంటే ఇంకేం చేయొద్దు, ఎక్కడికి వచ్చినా సువార్త, ఎక్కడికి వచ్చినా ఆత్మ రక్షణ అనే దాని గురించి ఎక్కువ ప్రాధాన్యపడేది. రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా నేను ఎక్కువ చూసేవాడిని కాదు, ఆవిడే చూసుకునేది, ఆవిడే సమర్థించుకునేది. దేవుని స్తోత్రం. అయితే అట్లా ఏమైందంటే ఆమెలో ఉన్న ప్రోత్సాహం యవన పిల్లలకు అందించింది, మా కుటుంబానికి అందించింది. ఆ ప్రోత్సాహం చొప్పున 2-3 పిల్లలు కూడా మా పిల్లలు ఆ సేవలో ప్రవేశించడానికి అవకాశం కలుగు చేసింది. ఒక్కసారి చర్చిలో నుంచి ఒక 7-8 మంది వచ్చారండి. 7-8 మంది వచ్చారు. కానీ ఒకటి సేవకులు సంఘము ప్రాణం పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు తింటేనే మేము తింటాం, వాళ్ళు బతికితేనే వాళ్ళకి మేము బ్రతుకుతాం అన్నట్టుగా ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తాం. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేక, అది ఒకటి గొప్ప విషాదకరమైనటువంటి విషయం. ఎంత ప్రేమిస్తామో దేవుని స్తోత్రం, ఎంత ప్రేమించి ఎంత మేలు కలగాలని ఎంత మరి శ్రమ పడతామో వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పారండి. అది ఒక క్రైస్తవ జీవితంలో ఒక విషాదం అనిపిస్తుంది సేవకులకి. అలాగే మరి కొన్నిసార్లు మా ఇంట్లో ఏమీ ఉండేవి కాదండి, తినడానికి కూడా ఏమి ఉండేవి కాదు. లేకపోయినప్పుడు కూడా ఆమె దంచో తెచ్చో ఏదో తిప్పలు పడి మాకు పిల్లలకి కష్టాలు తెలియదు, అసలు కష్టాలు తెలియకుండా పెంచింది. దేవుని స్తోత్రం. ఈయనకేమో చిన్నప్పటి నుంచి రత్నకుమార్కి మాంసం అంటే బాగా ఇష్టం, నీసు అంటే బాగా ఇష్టం. అందుకని దేవుని స్తోత్రం ఎవరైనా వచ్చినా కానీ ఏం చేసిందంటే ఓ 1/2 కిలో తెచ్చి పగలు రాత్రి తనకే పెట్టేది, లేదా భోజనం చేసేవాడు కాదు. అలా ఆర్థికంగా కూడా దేవుని స్తోత్రం అక్కడ పాము కలిసిందన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేసింది. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక చక్కని బిల్డింగ్ ఇచ్చాడండి. ఆ బిల్డింగు ఇప్పుడు మేము ఉండే బిల్డింగ్ అది. అందుకని నా ఇల్లు ఉంటుంది, నా ఇల్లు అనేది ఇప్పుడు కూడా. అందుకని దాని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నది, అక్కడే ఉండేది. అపార్ట్మెంట్లో కూడా రత్నకుమారికి ఇచ్చేసి మరి నేను నా ఇంటిని వెళ్ళిపోతానని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయింది ఆవిడ. అంతేకాదు ప్రతి దాంట్లో కూడా మేలు కలపైంది ఏదో
దాన్ని చేసేది. ఏది దీవెనకరమైందో ఆవిడకి బాగా తెలుసు. ప్రార్థనలో ఎవరిని ఎత్తి పెట్టుకోవాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ ఆవిడ బాగా మాట ఎందు చాతుర్యం ఉంది. లేదా పట్టుదల, కార్యం సాధించే పర్యంతరం ఆ పట్టుదలను విడిచిపెట్టేది కాదు. దేవుని స్తోత్రం. అలాగే ఆత్మీయ జీవితంలో ఏంటి, మా ప్రభు భౌతిక జీవితంలో కూడా, ఆర్థికమైన విషయాల్లో కూడా ఆమె అంత పట్టుదల కలిగి ఎంతో ప్రార్థనలు చేసి మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాన్ని అందరినీ కూడా ముందుకు నడిపించిన అందరికీ తల్లి. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడ వెళ్ళిపోయేవాళ్ళం, ఎన్ని రోజులు వెళ్ళిపోయినా సరే మీరు ఎందుకు వెళ్ళారు, మాకు కనపడకుండా ఇవన్నీ ఏం చేస్తాం అని చెప్పి ఒక్క మాట కూడా లేదు కదండి. వెనకాల అంత సపోర్ట్ ఉండబట్టే మరి బయటకు వెళ్ళి సేవ చేయడానికి అవకాశం దొరికింది. ఆర్థిక సపోర్ట్ ఎప్పుడు లేదు అసలు. ఆర్థిక సపోర్ట్ లేక అల్లాడిపోయేవాళ్ళం. కొన్నిసార్లు ఏం చేసేదంటే తనే మరి పిల్లలకి భోజనం పెట్టి ఏమైనది మేము చేసేసామండి, ఎవరన్నా వచ్చిన అడిగితే మేము చేసేసాము, పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపించామన్నాం. ఆర్థిక సపోర్ట్లో అల్లాడిపోయాం. దేవుని స్తోత్రం. కనుక కొంతమంది ఏం చేశారంటే, ఆదరించిన మాట నిజమే, కొంతమంది ఏం చేశారంటే అన్నీ విడిచిపెట్టేసావు, రాడ్ వేశారు. రాడు గాయాలు అయినప్పుడు కూడా మేము అసలు ఆవిడ లెక్క పెట్టేది కాదు, అసలు దేన్ని లెక్క పెట్టేది కాదు. ఎందుకంటే ఏదో తిని కూడి పడగొట్టుకుంటూ ఇచ్చారు అన్నట్టు మా మీద నిందలు వేసేవాళ్ళు. అయినప్పుడు కూడా దేనికి భయపడేది కాదు. దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఎన్ని చెప్పాలన్నా ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు చెప్పదగినవి కాదు. టైం కూడా మనకు లేదు. సకాలంలో మనం మరి కొంచెం ముగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అయితే అట్లా వచ్చిన వారిలో ఇదిగో వెంకట్రావు గారు ఒక ఆయన వచ్చాడు, మా చర్చిలో నుంచి. అదిగో రత్నకుమార్ ఒక ఆయన వచ్చాడు, అక్కడ ప్రసాద్ ఒక ఆయన వచ్చాడు, ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు, రామకృష్ణ ప్రసాద్ అని, వాళ్ళిద్దరూ ఒకసారి వచ్చారు. అంతేకాదు ఇంకా 5-6 ఒక్కసారి చర్చిలోంచి వచ్చారు. చర్చిలోంచి వచ్చి వాడు సేవ కోసం సమర్పించుకొని వాడు అభిషేకం పొందుకొని సేవలో ఇప్పటికిప్పుడు సేవలోనే ఉంటున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఈ సంఘం క్షేమాభివృద్ధి కొరకు మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి. అందరి క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయమని మీకు మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మరి మీ అందరూ ఈ విధంగా వచ్చి మా ప్రభు సహకరించడం, మమ్మల్ని బలపరచడం ఎంతో గొప్ప ధన్యతగా పెంచుకున్నాం. దేవునికి స్తోత్రం. నేను రక్షణ పొందేసరికి గుడపల్లి మోజీ చౌదరి గారు అనే ఇక్కడ కులవంతలో రక్షణ పొందాడని అనేవాళ్ళు. దేవుని స్తోత్రం. నాకేమీ పరిచయం లేదు అసలు అప్పటికి. మరి బన్నబాస్ గారు కూడా, ఎవరో బన్నబాస్ గారు ఉన్నారని, మీ వాళ్ళే, మీ ఇంటి పేరు వాళ్ళు అని, అప్పటికి నాకు అంత జ్ఞానం లేదండి. దేవుని స్తోత్రం. ఎట్టగొట్ట దేవుడు కుటుంబాన్ని అంతని పైకి తీసుకొచ్చారు. మా పెద్ద అబ్బాయి పిల్లలు 2 అమెరికాలో ఉన్నారు. 2 మరి పాస్టర్ ట్రైనింగ్ చదివి అమెరికాలో బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ చేస్తున్నారు. అలాగే కుటుంబం అంతా క్షేమంగానే ఉందండి. కుటుంబంలో ఏమి లేని కొరత తప్పకుండా కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత జాగ్రత్తగా చూసేదో, నా ఆరోగ్యం అంత మంచిది కాదండి. మంచిది కాకపోయినప్పుడు కూడా ఎప్పుడు ఏ టైంకి ఏది పెట్టాలో, ఏ టైంకి ఏది తయారు చేయాలో తనే తయారు చేసి పెట్టేదండి. ఆ కారణాన్ని బట్టి తను వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంచెం దుఃఖపడింది. దేవుడు ముందు చెప్పాడు, అగ్ని లాంటి శ్రమ నీ మీదకు వస్తుంది, అగ్నిలో నడిచినట్టు నడవాల్సిందే అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు మామూలుగా కొంతమందికి సేవకులకి నేను ఆ మాట పంచుకున్నానండి. పంచుకొని మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పాను. సంఘానికి కూడా చెప్పాను, నేను అనేక మందికి చెప్పాను. అయితే వచ్చిన శ్రమ చిన్న శ్రమ కాదండి, అగ్ని లాంటి శ్రమ. ఎన్నో ప్రతికూలతలు దాటుకొని వచ్చాం. కానీ అయ్యో, ఒక రోజు నేను అర్ధరాత్రి ఏడుస్తున్నప్పుడు ప్రభు వచ్చి, ఏడవద్దు, నేనున్నాను, నీ పక్షాన ఉన్నాను, ఇదిగో తాత్కాలికంగా వచ్చిన చులకని శ్రమలకు మీరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభువు నన్ను ఓదార్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆమె పరిస్థితి చూసినప్పుడు దిగజారిపోయి ఎన్ని మందులు అసలు హాస్పిటల్లో ఏడ్పులు కేకలు. ఎందుకంటే ఆ నరాల జబ్బు వచ్చిన తర్వాత ఆ నరాల జబ్బుకు బాగా కుంగిపోయి ఏడ్చింది. దేవుని స్తోత్రం. మరి నిరాశలోకి వెళ్ళలేదండి. నిరాశలోకి వెళ్ళకుండా ఎప్పటికైనా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి కుటుంబానంతని పైకి తీసుకొచ్చిందండి. కుటుంబ బిడ్డలందరూ తన కోరిక ప్రకారం, ప్రసాద్ కూడా అమెరికా దేశాన్ని విడిచిపెట్టి ఇండియాలో వచ్చేయాలని ప్రార్థన చేసేది. ఆ ప్రసాద్ కూడా వచ్చేసేటప్పుడు ఇండియా దేశంలో. అందుకని మరి ఆమె యొక్క ఉద్దేశాలని చక్కగా దేవుడు నెరవేర్చాడు. ఆమె ప్రార్థనలో కూడా దేవుడు చక్కగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం. అందుకని కూరగాయలు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు కూడా సువార్త చెప్పేది. ఇంట్లో ఎవరైనా మరి
మరి సహోదరులు వస్తే వాళ్ళకు కూడా హెచ్చరిక చేసేది. ఎంత ధైర్యంగా మాట్లాడేదంటే అంత ఆత్మ సంబంధమైన మాటలు అంత ధైర్యంగా అందించేది అనమాట. దేవుని స్తోత్రం. ఆర్థిక విషయాల్లో కూడా మేము ఇలా ఈ పరిస్థితికి వచ్చామంటే ఆవిడ చేసినటువంటి ప్రోత్సాహము, ఆవిడ చేసిన ఉపదేశం ద్వారానే మేము ఈ పరిస్థితికి వచ్చామండి. దేవుని స్తోత్రం. కనుక మరి మీరందరూ అమ్మలాగా ప్రేమించారు నాతో మరి ఆవిడ్ని. అందుకనే మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఖాళీగా ఉండపడల్లా పత్రికలు తీసుకొని పంచిపెట్టేది, వెళ్ళమట్టేది, మరి ఊరు తిరిగేది, పత్రికలు తీసుకొచ్చి పంచిపెట్టి ఎవరినో కూడా పట్టుకోవాలి, ఎవరినో కూడా రక్షించాలనే తాపత్రయంతోనే చివరి దినాల వరకు మరి ఆవిడ దేవుని స్తోత్రం దేవుని కొరకు ఎంతో ప్రయాసపడింది. ఆమె తరపున బంధువులందరూ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు చిట్టూర్పులో కొంతమంది ఉండేవాళ్ళు, మరసపూడిలో కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ తమ్ములు అందరూ బాప్తిసం పొందినాక నిద్రపోలేదు. వాళ్ళు తీసుకొచ్చి మా ఇంటే పెట్టేది. మా ఇంటే పెట్టి యేసుప్రభు గొప్ప బోధకుడు, గొప్ప రక్షకుడు అని చెప్పి దేవుని వాక్యం వినిపింపు చేసి మా ఇంట ఉంచుకొని వాళ్ళు రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ కూడా రక్షణకు కారణం ఆమె అయింది. దేవుని స్తోత్రం. అయితే ఆమె బంధువుల నుంచి ఎక్కువ మంది రక్షణ పొందారు. మా వైపు నుంచి వచ్చిన బంధువుల్లో ఎక్కువ మంది రక్షణ పొందలేదు. ఆడవైపు మా నాన్న వైపు నుంచి రాలేదు, కానీ ఆడవైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. అలాగే మరి మరి పరిచర్యలో ఇంకా సహకారం ఏంటంటే వాళ్ళకి మరి పరిచర్య కోసం చాలా త్యాగంగా ఇచ్చేది మా అక్క. మా బావగారు కూడా చాలా త్యాగంగా ఇచ్చేశారు, చాలా త్యాగం చేశారు, పరిచర్య కొరకు సహకారం అందించారు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఈ విధంగా మీరందరూ రావటం, మాతో కలిసి ఉండటం, మమ్మల్ని బలపరచడానికి మీరు చేసిన ప్రయత్నాలు, మీరు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, మీరు చేసిన మీకు కూడా మేలుకరంగా, దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు సాయం చేయగలక. చివరి దినాల్లో చెప్పాడు, అగ్నిలో నుంచి నడవాలి, కాలుతున్న అగ్నిలో నుంచి నడవాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ ప్రతికూల పరిస్థితులు ఎంత ప్రతికూలత వచ్చిందంటే అంత ప్రతికూల పరిస్థితుల్లో నడిచాము. దేవుని స్తోత్రం. కావలసిన వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు, దూరంగా వెళ్ళిపోయారు. మరి వీడేదో తప్పు చేశారు, వీడేదో పాపం చేశారని అనుకున్నారేమో, నాకు తెలియదు. కానీ నేను ఎవరితో మాట్లాడలేదు. కానీ దేవుని స్తోత్రం. కానీ చివరికి ఆమె పడిన బాధ చూస్తే అగ్నిలో నుంచి లాగినట్టే దేవుడు ఆమెను బయటకు లాగి తీసుకెళ్ళిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం. దేవుడు మరి ఈ ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం